యాదాద్రి ఘటనపై బట్టి విక్రమార్క స్పందించారు. దేవుడి దగ్గర తానే కావాలని కింద కూర్చున్నట్టు, ఎవరో కూర్చోమంటే కూర్చునే వ్యక్తిని తాను కానంటూ భట్టి స్పష్టం చేశారు. ఒక చిన్న ఫోటోతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వంలో కీలక శాఖలను నేనే చూస్తున్నాను, ఆర్థిక ప్రణాళిక కీలక శాఖలు నా ఆధ్వర్యంలో ఉన్నాయి, నిన్న జరిగిన సంఘటనలో ఎటువంటి తప్పు లేదు, నా ఇష్టానుసారంగా నా ఇష్ట ప్రకారమే కింద కూర్చున్నానంటూ భట్టి ఒక క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరానికి కూడా వెళ్ళటం జరిగింది. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి మనస్ఫూర్తిగా అయ్యా ఆ రోజు మేము కోరుకున్నట్టుగా మీరు ఆశీర్వదించి మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకొని ఈరోజు లాంఛనంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లని మేము ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. మరొక్కసారి నీకు మొక్కు చెల్లించుకుంటూ నిండు మనసుతో మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవటం, ఆ గుడికి వెళ్ళటం జరిగింది. గుడికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలనే నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మొత్తం మీద భట్టి విక్రమార్క ఒక క్లారిటీ ఇచ్చారు. తనకు చాలామంది ఫోన్ చేశారని నిన్న జరిగిన సంఘటన గురించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక చిన్న ఫోటో పెట్టి రాద్ధాంతం చేస్తున్నారు. కానీ అది అంతా తప్పు, తానే కావాలని అక్కడ కింద కూర్చున్నట్టు. ఒక మంచి కార్యక్రమం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాను, ప్రజలందరికీ మంచి జరగాలి, ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అందాలి, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆ దేవుడికి నేను అక్కడ కూర్చోవటం జరిగింది. అంతేగాని ఒకరు నన్ను అవమానించడం కానీ అక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నాడు తెలుసుకుందాం. ఓ శ్రీనివాస్. వలేటి ఒక సిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక, అలాగే ఒక ఛాయాచిత్రం మాత్రం ఎన్నో చరిత్రలకు సజీవ సాక్ష్యం. దీంట్లో మరి నిన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగిన సాక్షాత్తు తెలంగాణ సీఎం ఆధ్వర్యంలో మరి అందరూ కలిసి, తెలంగాణ మంత్రులందరూ కలిసి కూడా మరి స్వామివారిని దర్శించుకున్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోయే ముందు ఇక్కడ యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని, అలాగే భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామిని కూడా దర్శించుకునేందుకు వెళ్లే ముందు మరి ఏదైతే ఒక ఫోటో అయితే నిన్నటి నుంచి కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మరి నిన్నటి నుంచి ఒక ప్రకంపనలు అయితే కనిపించాయి. ఓవరాల్గా మరి దీనికి సంబంధించిన ఇష్యూలో మరి బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం అని మనందరికీ తెలిసిందే. అయితే మరి ఆ ఫోటోలో మరి బట్టి కొంత ఏదైతే సీఎం పక్కకు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, తర్వాత బట్టి ఆ పక్కనే కూర్చోవడం కావచ్చు. అయితే వారి ఇరువురు కూడా కుర్చీలో కూర్చుంటే బట్టి మాత్రం ఒక చిన్న స్టూల్ పైన కూర్చోవడము, ఆ ఫోటో ఒకటి బయటికి రావడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి దళిత నేతలంతా కూడా స్పందించారు. మరి కాంగ్రెస్ మినహా
బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చివరికి బీఎస్పీకి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇలాంటి ఫోటోలపై కూడా కామెంట్ చేయడం జరిగింది. Right. సో తెలంగాణలో మరొకసారి కూడా దళితులకు అన్యాయం జరుగుతుందనే దిశగా కూడా వారు ప్రచారం చేసే కార్యక్రమం నిర్వహించారు. అయితే మరి బట్టి మాత్రం దీంట్లో క్లారిటీ ఇచ్చారు. సో తెలంగాణలో నేను ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా, నన్నెవరూ అక్కడ కూర్చోమనలేదు, నాకు నేనే ఇష్టంగా కూర్చున్నా, దేవుని సన్నిధిలో అలా కూర్చున్నాను నా ఇష్టపూర్తిగానే అని చెప్పి ఈ యొక్క వివాదాలకైతే